ఈ గేట్ చూడండి ఫ్రెండ్స్, మనకు పాకిస్తాన్కు మధ్య ఉన్నటువంటి ఏకైక రోడ్డు మార్గం అన్నమాట. ఇక్కడ 2 గేట్లు కనిపిస్తాయి మనకు. ఒకటి పాకిస్తాన్ వాళ్ళ గేటు, మన ఇండియా గేట్ అన్నమాట. అనేకమైనటువంటి అనుమతులు ఉంటేనే ఆ గేట్లు ఓపెన్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. లేదంటే ఎప్పుడు నిరంతరము అట్లా క్లోజ్లోనే ఉంటాయన్నమాట. వాళ్ళ గేటు వైపున పాకిస్తాన్ సింబల్ ఉంటుంది. సో మన గేటు సైడ్ మన ఇండియా సింబల్ ఉంటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు అటారీ వాఘా సరిహద్దు ఫ్రెండ్స్, చాలా హిస్టారికల్ కదా, దీన్ని విజిట్ చేయబోతున్నాం అన్నమాట. నేనైతే మాత్రం గతంలో చాలాసార్లు మా పిల్లలు పుట్టక ముందు ఈ బార్డర్ విజిట్ చేశాను అన్నమాట. కాకపోతే ఇప్పుడు పిల్లలు చూడాలనే ఉద్దేశంతో మళ్ళీ విజిట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలో ఉందన్నమాట ఫ్రెండ్స్. అమృత్సర్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అదేవిధంగా లాహోర్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఎంటర్ అయిపోయాం మేము. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఒక డ్రిల్ అన్నమాట, ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి బీటింగ్ రిట్రీట్ అంటారు అన్నమాట. ఇది సైనిక వేడుకలలో ఇది ఒక గొప్ప ప్రసిద్ధి చెందినటువంటిది అన్నమాట. ఇది వచ్చేసి ప్రతి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న జనాలంతా మన భారతీయులు అన్నమాట. పైన ఫ్లాగ్తో ఉన్నది మన బిల్డింగ్, అక్కడికి ఉన్న టీవీ కూడా మనదే అన్నమాట ఫ్రెండ్స్. ఆ సైడ్ ఉన్న కంచె కూడా మన భారతదేశంది. అవతల ఉండేదంతా పాకిస్తాన్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఈ గేట్ అవతల చూడండి, ఆ జనం ఉన్నారు కదా, అతి తక్కువ జనం ఫ్రెండ్స్. వీళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకు దేశభక్తి కూడా ఎక్కువ ఉన్నట్టు లేదు నాకు అనిపించిందన్న. సో దాన్ని విజిట్ చేయడానికి కూడా జనాలు ఎక్కువ లేరు అనమాట ఫ్రెండ్స్. మొత్తానికి ఏదేమైతే మీ యువతల మన వందే మాత్రం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అని నినాదాలతో సో మొత్తం దద్దరిల్లిపోతుంది అనమాట ఆ సౌండ్లతో ఫ్రెండ్స్. సో వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సౌండ్ మనకి వినపడదు అసలు. ముందు పాకిస్తాన్ జిందాబాద్ అనేది ఎక్కడ కూడా విందామని అనుకుంటే లేదు, అసలు ఆ సౌండే వినపడకుండా సో మన వాళ్ళు ఆ విధంగా అరుస్తారనమాట. మన భారతీయులకు ఎంతైనా దేశభక్తి ఎక్కువ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ డ్రిల్ చూస్తే మనకు మన సైనికులు, మన వీరుల పరాక్రమము, వారి ఆవేశము ఉట్టిపడేలా కనిపిస్తుంది అనమాట. ఈ గేట్ దగ్గర ఆ తామర పుష్పము ఉన్నది వాళ్ళ గేట్ అనమాట. ఇటువైపున మన ఇండియా సింబల్ అశోక్ని చిహ్నము, దాని కింద అది ఫ్లాగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మన గేట్ అనమాట. 2 గేట్లు ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి ఏదైనా. సో అనుమతులు ఉన్నప్పుడే గేట్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. వన్స్ అపాన్ ఏ టైం అంటే నేను ముందు విజిట్ చేసినప్పుడు గేట్లు ఓపెన్ అయిపోయి పాకిస్తాన్ సైనికులు మన ఇండియాలోకి మన ప్లేస్లోకి వచ్చి సో కరచాలనం అంటే సెకండ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఏ కారణం వల్లనో ఇప్పుడు ఆ గేట్లు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఫ్రెండ్స్. గతంలో ఏదో న్యూస్లో చూశాను అనమాట నేను. సో ఇప్పుడు అది పాకిస్తాన్ సైనికులు మన ఇండియాలోకి అనుమతి లేదన్నమాట ఏదైనా ఫ్రెండ్స్. అత్యవసరమైతే తప్ప ఆ గేటు ఓపెన్ అవ్వదన్నమాట, ఎప్పుడు మూసివేసే ఉంచుతారు. ఏదైనా అనుమతులతో ఉంటేనే, సో పాస్పోర్ట్లు అట్లా ఉంటాయి కదా, సో అలా ఉంటేనే ఎన్నో విధాలుగా చెక్ చేసి అవతలికి పంపిస్తారు, అవతల వాళ్ళని యువతలకి పంపిస్తారు.